అందరికీ నమస్కారము. ఎవరైనా సరే కోర్టు ద్వారా ఏదైనా ప్రాపర్టీపై అటాచ్‌మెంట్ ఆర్డర్ పొందినప్పుడు, ఎవరిపై అయితే ఈ అటాచ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వబడిందో, ఆ వ్యక్తి ఈ ఆర్డర్‌కు విరుద్ధంగా అమ్మడం గానీ, లేదా మార్ట్‌గేజ్ చేయడం గానీ, లేదా లీజ్‌కి ఇవ్వడం గానీ, లేదా ప్రాపర్టీలో ఏదైనా పెద్ద మార్పులు చేయడానికి తలపెట్టినప్పుడు, అతను చేసిన చర్య కోర్టు ఆర్డర్‌ను ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే దీనిపై పోలీసులకు దరఖాస్తు ఇస్తే పోలీసులు దానిపై ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలు లేదు. కానీ ఎవరైతే అటాచ్‌మెంట్ ఆర్డర్ పొందిన వ్యక్తి కోర్టులో పోయి డిజోబీడియన్స్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అని చెప్పి దరఖాస్తు వేసినచో, ఆ కోర్టు వారు పోలీస్‌కి ఏదైనా ఆదేశం ఇస్తే ఆ ఆదేశానుసారము చర్యలు చేపట్టవలెను. కోర్టు వారు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ స్వాధీనం ఉన్న వ్యక్తి ఆ ప్రాపర్టీ యందు మార్పులు చేర్పులు చేయకూడదు, కన్స్ట్రక్షన్ చేయకూడదు, దున్నకూడదు. ప్రాపర్టీ యొక్క స్థితి ఏ విధంగా ఉందో అదే విధంగా, అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చడానికి పూర్వము ఏ విధంగా ఉన్నదో అదే స్థితి యందు ఉంచవలెను. ఇట్టి దానికి ఏదైనా ఉల్లంఘన జరిగితే బాధితుడు దరఖాస్తు ఇస్తే పోలీసు వారు కూడా ఏం చేయలేరు. మనం ఏం చేయాలంటే ఆ బాధితుడిని కోర్టులో పోయి దరఖాస్తు తీసుకొని కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించాలని చెప్పినచో కోర్టు దానిపై పోలీసు వారికి ఏదైనా ఆదేశం ఇస్తే భారతీయ న్యాయ సంహితను అనుసరించి పోలీసు వారు చర్యలు చేపడతారు.